అందరు నమస్తే. ఒక్క వానకు హైదరాబాద్ ఏమైందో చూసిరు కదా. ఎక్కడికక్కడ నీళ్లు, ఫ్లైఓవర్ల మీదకి నీళ్లు, కాలనీలకు నీళ్లు, రోడ్ల నిండా నీళ్లు, షోరూమ్లకు నీళ్లు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులకు కూడా నీళ్లు. అయితే ఇవి రెగ్యులర్గా వచ్చే స్పాట్స్ కావు, కొత్తగా వచ్చినాయి. రెగ్యులర్గా వచ్చే కొన్ని లోతట్టు ప్రాంతాలని కొంత ఏరియా ఉంటుంది, అవన్నీ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, క్లియర్ చేస్తుంటారు, సంథింగ్ ఏదో నడుస్తుంటుంది. మరి ఎక్కడ ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్ ఏంటి అసలు? దీనిలో కూడా ఈ ప్రభుత్వం రాజకీయం చేసే ప్రయత్నమే చేస్తున్నది. ఈ గత ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 20 months అయింది. ఇంతకుముందు వరదలు రాని ఏరియాల్లో కొత్తగా ఇప్పుడు వరద వచ్చిందంటే దానికి కారణం ఎవరు? ఏంటి కారణం? వర్షాలు ఏమైనా తొందరగా పడాయా? ఎప్పుడో June 1st వీక్లో పడాల్సినవి July 3rd వీక్లో పడుతున్నాయి. నెలన్నర లేటుకు వచ్చింది వాన. హైదరాబాద్లో వానకాలం వచ్చినాక నెలన్నరకు వచ్చింది వాన. ఇంకా బయట జిల్లాలో పడుతూనే లేదు. నెలన్నర లేటుకు వచ్చినా కనీసం రోడ్ల పైన నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి, ఇన్లెట్స్ ఉంటాయి కదా, నీళ్ళు పోయే ద్వారాలు, అవి కూడా క్లీన్ చేయలేదు. రోడ్ల మీద ఎక్కడిదక్కడ చెత్త, డ్రైనేజీలు క్లీనింగ్ ఎప్పటికప్పుడు షిల్డ్ తీయలేదు. ఫైనల్గా హైదరాబాదు ఇట్లా తయారైంది. ఇప్పుడు దీనిలో ఇంకా రకరకాల రాజకీయాలు ప్రవేశించినాయి. అన్ని విషయాలు ఇదే మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది కొత్తగూడ ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్, 2 hours ట్రాఫిక్ జామ్. 2 hours ఎప్పుడు ఉండదంట. నేను కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఇట్లుంటుందా వర్షం వచ్చినప్పుడల్లా అంటే లేదు. ఇది నిన్న మొన్న చేసిన ఫ్లైఓవర్ కూడా కాదు. ఇది నిన్న మొన్న ఏదో 3 నెలల క్రితం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఫ్లైఓవర్ కాదు. ఇది కేటీఆర్ 2000, ఇది కొత్తగూడ ఫ్లైఓవర్ ఓపెన్స్ ఇన్ పబ్లిక్ బై తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ January 1, 2023 నాడు స్టార్ట్ చేసిండ్రు. కొత్త సంవత్సరం కానీ ఫోటో. కొత్త అప్పుడు మేయర్ ఇక్కడ ఉండే, ఇప్పుడు అక్కడ పోయినరు. ఇక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేది మేయర్ పోయినరు. ఈ మేయరే అప్పుడు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మేయరే ఇప్పుడు ఉన్నారు. అప్పుడు స్టార్ట్ చేసిన ఈ ఫ్లైఓవరు 2023 జనవరి అంటే January 1, 2023 అంటే 2023 వర్షాకాలంలో ఆ ఫ్లైఓవర్ మీదకి నీళ్ళు రాలే. ఫ్లైఓవర్ చూపిస్తాను మీకు. ఇది ఫ్లైఓవర్ దగ్గర నీళ్ళు, ఫ్లైఓవర్ మీద నీళ్ళు, ఫ్లైఓవర్ మీదకి నీళ్ళు. ఫ్లైఓవర్ స్లోప్ ఉంటుంది, నీళ్ళు జారిపోవాలి కిందికి. నీళ్ళు ఎందుకున్నాయి ఇక్కడ అంటే నేను చెప్తాను మీకు. కింద కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి, పైన నీళ్ళే ఉన్నాయి. ఇది బొటానికల్ గార్డెన్ దగ్గర దిగే కాడ, ఎక్కే కాడ, బొటానికల్ గార్డెన్ కొన. ఇది 2023 January 1 ప్రారంభించిన ఫ్లైఓవర్, కొత్తగూడ ఫ్లైఓవర్. 2023లో వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కానీ ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర నీళ్లు రాలే, ప్లస్ ట్రాఫిక్ జామ్ కాలే. రెగ్యులర్గా కూడా ట్రాఫిక్ జామ్ కావాలి. ట్రాఫిక్ జామ్ ముందనే ఫ్లైఓవర్ కట్టారు. 2024లో వర్షాకాలం వచ్చింది, అప్పుడు వర్షాలు పడ్డాయి, ఇట్లే ఏం కాలే. 2025లో వర్షం వస్తే ఇట్లయింది. ఎవరు బాధ్యులు దీనికి? ఎవరు బాధ్యత వహించాలి? ఇంతకుముందు లేని ఏరియా ఇది. ఇంతకుముందు వరద ప్రాంతాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఒక 119 ప్లేసుల్లో ఎప్పుడు వాన వచ్చినా వాన నిలిచే ఏరియాలు అని గుర్తించింది. దానిలో ఏరియా లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఎందుకు వచ్చింది చూపిస్తే, ఎందుకు వచ్చిందో కూడా చూపిస్తా. నీళ్ళు పోయే ప్లేస్ ఇది. ఆ ఫ్లైఓవర్ మీద నీళ్ళు పోయే ఇన్లెట్ ఇది. నీళ్ళు పోతాయి, లాగిన్స్ అంటారు మనం, వాటర్ లాగిన్స్ అంటాం. వాటర్ లాగిన్ ఎట్లుంది, ఎంత క్లీన్గా ఉంది. లోపల మొత్తం పాన్పరగ చిట్టీలు, ఇగో ఎట్లున్నది. ఇగో సిమెంట్ బస్తాలో, ఇసుక బస్తాలో ఏంటో ఇవి ఈ బస్తాలు. నిన్న ఈ ఏరియా మొత్తం నీళ్ళే. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి, ఫ్లైఓవర్ మీద. ఇగో ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ కూడా నీళ్ళే మొత్తం. నిన్న మొత్తం ఇదంతా నీళ్ళలో ఉన్నది. ఇంకో ఇక్కడ ఇసుక బస్తాలు ఎందుకున్నాయాడా? ఇది మొత్తం ఇసుకనే, అసలు కనీసం క్లీన్ కూడా అయ్యలే. ఇట్లనే హైదరాబాద్లో చాలా ప్లేస్లో వాటర్ లాగిన్స్, వాటర్ ఎక్కడైతే పోతావో అంతే కదా. మన బాత్రూంలో షాంపూ చిట్టి పడేసినాం అనుకో, ఏమవుతుంది, నీళ్ళు పోవా అని ఆగుతాయి. సేమ్ ఇట్లే రోడ్డు మీద ఈ కురుకురే తిన వాళ్ళు, కవర్లు, అక్కడి నుంచి గాలి కొట్టుకొచ్చినాయి, పాన్ పరగ చిట్టీలు మొత్తం తీసుకుపోయి ఇందాక చూలే మనం. ఇంకో ఇదేందో మొత్తం అట్లే ఇన్లెట్స్ ఉన్న దగ్గర ఇట్లాంటివి. ఎక్కడైతే వాటర్ పోవాలనో, నీళ్ళు కిందికి పోవాలనో అక్కడ ఇంకో ఇదొక నీళ్ళు పోయే ప్లేస్. ఎట్లుంది, లోపల మొత్తం లేస్ ప్యాకెట్లు ఏమేమో నీళ్ళు పోతాయి దీనిలో. ఇట్లా ఉంటే
లాస్ట్కు ఈ వ్యవహారంతోన ఆ కొత్తగూడ ఫ్లైఓవర్ పైన నీళ్లు పైదాకా పోయినాయి. నిన్న మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. పట్టించుకోలేదు జిహెచ్ఎంసీ వాళ్ళు. మున్సిపల్ మినిస్టర్ ఆయన్నే, ముఖ్యమంత్రి గారే. ఇక మేయర్ గారు అసలే పట్టించుకోరు. పోయినరా ఒక్కసారి నా మేయర్ గారు అసలు ఇంత వర్షాకాలం వచ్చి ఇంత వర్షం పడ్డది కదా, మేయర్ గారు ఎక్కడ కనిపిస్తుర్రా? ఎక్కడన్నా పోయి చూస్తుర్రా, పరిశీలిస్తుండ్రా ఏంది పరిస్థితి అని? ఇంకా దరిద్రం ఏం తెలుసా? ఇది వినండి ఒకసారి, ఇది వినాల్సిందే. ఇవాళ హైడ్రా కూల్చివేతలు చేపట్టిన బేగంపేట్ పైగా కాలనీలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న వారు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కాలనీ మొత్తం వర్షపు నీరు చేరుకోవడంతో మరో బిల్డింగ్ నుంచి నిచ్చెనల ద్వారా బయటకు వచ్చారు. మరికొంతమంది మహిళలు భవనంలోనే చిక్కుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. రంగనాథ్ పరిశీలించిన కదా, రంగనాథ్ను ఆ ఏరియా వాళ్ళు మొత్తం చుట్టుముట్టిండ్రు. చూపిస్తే అది కూడా బాగుంటుంది. కేరావ్ చేశారు. కూల్చివేతల వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయనతో వాగ్వాదానికి దిగారు మహిళలు. ఏంటి తెలుసా గొడవ? బేగంపేట అయింది ఇది. మామూలుగానే ఎప్పటి నుంచో ఈ నాలాలకు అవతల పక్క ఇవతల పక్కల ఒకవేళ ఎక్కువ నీళ్ళు వచ్చినా లేకపోతే ఎవరు మనుషులు దానిలో పడకుండా ఎత్తైన గోడలు కడితే హైడ్రా రంగనాథ్ గారు బుల్డోజర్స్ పంపించి అవి కులగొట్టించేసిండు. ఎందుకంటే నాలా మీద గోడలు ఉన్నాయని. ఆ నాలలో నీళ్ళు వంగ బయటకు వస్తాయి కదా, నాలాలు ఉప్పొంగి మొత్తం ఖాళీని మొత్తం మురిగింది. ఫస్ట్ టైం ప్యాడ్నీ సెంటర్లోకి ఫస్ట్ టైం నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ టైం వచ్చిన నీళ్ళు ఎప్పుడు రాలేదంట వాళ్ళకు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరి నిర్లక్ష్యం ఇది? ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ పోలీసులు లేరు. ఒక్క ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ మొత్తం జామ్ అయిపోయింది. ఎక్కడక్కడ ఆగిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ 15 నిమిషాలు ఓల్చిన వాళ్ళు గంటలు వెయిట్ చేసినారు. నో ట్రాఫిక్ పోలీస్. ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కనబడలే. వర్షం వచ్చింది మనం ఏం తడవాలనుకున్నారో, లేకపోతే మా హోంమంత్రి కదా రేవంత్ రెడ్డి ఆయన అనుకున్న ఇంట్లో మేము కూడా పోతాం అనుకున్నారో ఏమైందో. నో ట్రాఫిక్ పోలీస్, నో హైడ్రా సిబ్బంది, నో జిహెచ్ఎంసీ సిబ్బంది. మరి ఎడిగిపోవాలి హైదరాబాద్ వాళ్ళంతా? అందరు ఎవరిలో వాళ్ళు వండుకుంటే హైదరాబాద్ ఏం కావాలి? మేయర్, వేర్ ఈజ్ మేయర్? మేయర్ ఎక్కడున్నారు? ఇక అసలు వానాకాలం రాకముందే ఎప్పుడైనా సరే ఎక్కడెక్కడ వాటర్ లాగిన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ మూసుకపోతే రోడ్ల మీద ఉన్నాయి, మూసుకపోవా అవి క్లీన్ చేయడము, తర్వాత ఎక్కడన్నా నాలాలు మూసుకపోతే తెరవడము, ఆ పని చేయాలి కదా. నాలాలలో ఉన్న బురద తీయాలి కదా. ఇప్పటి వరకు ఆ పని పూర్తి కాలేదంట. అంటే వీళ్ళ కోసం ఇంకొక నెలన్నర తర్వాత వస్తే అప్పుడు చేస్తారేమో. వీళ్ళ కోసం వాన ఆగాల? ఆల్రెడీ ఆగింది కదా, నెలన్నర ఆగింది కదా, అయినా పనులు పూర్తి కాలేదు జిహెచ్ఎంసీ పనులు. ఇది హైదరాబాద్ మునిగిపోనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వంలో వ్యవస్థలు పనిచేయకపోవడం, ప్రభుత్వం ఫెయిల్ కావడం. ఇక మళ్ళీ వీళ్ళు అని ఫ్లైఓవర్ కాడ ఎప్పుడు లేని నీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే ఏం చెప్తావు? 2 years 2 వానకాలాలు లేవు నీళ్ళు ఫ్లైఓవర్ దగ్గర, ఇప్పుడు ఉన్నాయి. ఆ లోకలోళ్ళు మాట్లాడుతున్నారు ఎప్పుడు లేకుండే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కట్టినప్పటి నుంచి కూడా లేదు, ఇప్పుడే వచ్చినాయని చెప్తున్నారు. మనకు కూడా తెలుస్తే కదా వచ్చిందో లేదో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.